ఓకే. వెట్టి చాకిరీ చట్టం చేసి భారతదేశంలో 50 సంవత్సరాల కాలం పూర్తయింది. అంటే ఇది 1976వ సంవత్సరంలో ప్రారంభించబడి నేటికి 50 సంవత్సరాల కాలం పూర్తి చేసుకుంది. ఇందులో భాగంగా 3,15,000 మంది వెట్టి చాకిరీలో పనిచేసే పిల్లలను కానీ పెద్దలను కానీ భేదం లేకుండా వాళ్ళలో 35,000 మందికి సంపూర్ణ విడుదల కలుగజేసింది. అంతేకాకుండా ఈ చట్టం గురించి మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 20, 22, 23, 24, 42 ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా వెట్టి చాకరీ గురించి చెప్తాయి. అదేవిధంగా మహిళా అక్రమ రవాణా వీటి గురించి కూడా తెలియజేస్తుంది. ఇటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా ఇటుక బట్టీల్లోనూ వ్యవసాయ రంగంలోనూ ఇతర చోట్ల ఈ యొక్క వెట్టి చాకరీ వ్యవస్థ ఉంది. ఈ వెట్టి చాకరీ అంటే ఒక వ్యక్తిని పూర్తి సంపూర్ణ జీవనోపాధి వల్ల ఎటువంటి వేతనం చెల్లించకుండా వారు వినియోగించుకునే పద్ధతి. ఈ పద్ధతి నిర్మూలించబడడానికి చట్టం చేయబడింది. చట్టంలో ఎవరైనా ఈ విధంగా పాల్గొంటే కనుక వారికి శిక్షార్హులు. వారికి 3 సంవత్సరాల జైలు, 2,000 రూపాయల జరిమానా విధించబడుతుంది. కొన్ని సందర్భాల్లో 2 కూడా విధించబడతాయి. ఈ చట్టరీత్యా నేరం కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఎవరైనా గుర్తించినట్లయితే కూడా తెలియజేస్తే కూడా వారికి పారితోషికం అనేది ఉంటుంది. నా పేరు సురేష్ ఆయం, పారాలీగల్ వాలంటీర్, డిఎల్ఎస్ఏ కడప. ఓకే సార్, మాట్లాడండి సార్. వెట్టి విమోచన కొల్యూషన్ ఆంధ్రప్రదేశ్ కడప శాఖ వారి ఆధ్వర్యంలో 1976, 2026 50 సంవత్సరములు ఈ చట్టం అమల్లోకి వచ్చిన సందర్భంగా వెట్టి చాకిరీ నిర్మూలన వారోత్సవాలని 9/2/2026 నుండి 15/2/2026 వరకు నిర్వహించడం పడుతుంది. ఈ కార్యక్రమాన్ని న్యాయశాఖ, పోలీసు శాఖ, రెవెన్యూ శాఖ, కార్మిక శాఖ ఆధ్వర్యంలో మన ఎన్జిఓస్, పారాలీగల్ వాలంటీర్స్, ప్యానల్ అడ్వకేట్స్ వీరి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ప్రజలలో అవగాహనలో భాగంగా ఈరోజు 7 రోడ్స్ కడప నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగినది. ప్రజలలో మంచి అవగాహన కల్పించడం జరిగినది. జేఎల్ శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్, పారాలీగల్ వాలంటీర్, డిఎల్ఎస్ఏ కడప. జై హింద్. ఎస్ఐ గారితో కూడా నిర్మూలిద్దాం వెట్టి చాకరీ వ్యవస్థను. సోదరులారా, ఈరోజు మరి బాండెడ్ లేబర్ యాక్ట్ వచ్చి 50 సంవత్సరాలైన సందర్భంగా దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని విస్తృత స్థాయిలో అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో అన్ని ప్రాంతాల్లో కూడా విస్తృతంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా మరి కడపలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలకి వరుసగా గత 3 రోజుల నుంచి జరుగుతూ ఉన్నాయి. నిన్నటి దినము మన జడ్జి గారు ప్రెస్ క్లబ్లో వారి హాజరయ్యి వారి అమూల్య సందేశాన్ని ఇవ్వటం జరిగింది. మరి అలాగే ఇప్పుడు ర్యాలీలో మన కడప మండల తహసీల్దార్ గారు నారాయణ రెడ్డి గారు వారు కూడా పాల్గొని మరి కార్యక్రమాన్ని విజయవంతం చేసి వెళ్ళారు. మరి ముఖ్యంగా ఈ వెట్టి చాకరీ వ్యవస్థ గతంలో ఇప్పటికి నేటికి మారుమూల ప్రాంతాల్లో అక్కడక్కడగా ఉన్నా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి మరి లేబర్ ఆఫీసర్స్ అయితేనేమి, పోలీస్ వ్యవస్థ అయితేనేమి, రెవెన్యూ వ్యవస్థ అయితేనేమి వీళ్ళన్నీ కూడా వాటిని బట్టి వాటితో పాటు మరి ప్రజా సంఘాలు అలాగే ఎన్జిఓస్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కూడా వీటిపైన చాలా చక్కగా పనిచేస్తున్నాయి. ఆ క్రమంలో ఈ వ్యవస్థను పూర్తిగా సమూలంగా మన భారతదేశం నుంచి తరిమేయాలనేటువంటి క్రమంలో మరి ఉన్నత ఆశయంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జరుపుతున్న ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతంగా అందరూ కూడా స్వాగతిస్తూ అందరూ పాల్గొని దీన్ని సక్సెస్ చేస్తూ ఉన్నందుకు వాళ్ళందరూ కూడా మన హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకోవాలా. ఈరోజు కడపలో ఈ కార్యక్రమం కూడా ఎన్జిఓస్ ఆధ్వర్యంలో మరి సక్సెస్ఫుల్గా జరిగిందనే విషయాన్ని సంతోషంగా తెలియజేస్తున్నాం. నా పేరు జేవి రమణ, రాయలసీమ హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ ఫోరం. నా పేరు పద్మావతి బాయ్. నేను పిఎల్బి కడప జిల్లా కోర్టు సంబంధించున్నాను. ముఖ్యంగా 1976 ఈ చట్టాన్ని మహిళలకు, ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు ఏ విధంగా ఈ బైండెడ్ లేబర్గా వాళ్ళు ఈ విధంగా చేయడం వలన వాళ్లకు చట్టరీత్యా నేరం కాబట్టి ఈ చట్టరీత్యా నేరము మా దృష్టికి తీసుకొని వచ్చిన తర్వాత
వాళ్ళకు తగినటువంటి శిక్ష తర్వాత పారితోషికం కూడా ఇవ్వడం జరుగుతుంది. నా పేరు పి. పద్మావతిబాయ్, పారాలీగల్. నా పేరు పి. పద్మావతిబాయ్, పారాలీగల్ వాలంటరీ, కడప జిల్లా కోర్టు. నా పేరు నిర్మలాదేవి. నేను పారాలీగల్ వాలంటీర్ని, ఇంకా ఎన్జిఓని కూడా సిహెచ్ఐ. ఈ బ్యాండ్ లేబర్ల గురించి నేను పారాలీగల్ ఉంటుగా ప్రతి క్షణంలోనూ నేను తిరుగుతున్న నా ప్రయాణంలో ఎక్కడ చిక్కినా కూడా నా వంతు నేను కృషి చేస్తాను. తర్వాత ఇక్కడ అందరూ ఎన్జిఓస్ రావడము అంతా జరిగింది, చాలా సంతోషం. ఈ ప్రోగ్రాంను ఆచరణలోకి తీసుకెళ్ళి ముందుగా చాలామంది అవగాహనతో ఇవి తిరగడం వల్ల ఇవి బయటకు వచ్చినాయి కాబట్టి ఈ చట్టం కూడా ఇప్పుడు ఎక్కువ ఇస్తున్నారు. నేను నా వంతు కృషి చేస్తానని పారాలీగల్ వంటగా నా పేరు నిర్మల. నా పేరు పీటీ వర్ధన్, రేప్స్ ఎన్జిఓ నుంచి వచ్చాను. ఇక్కడ పారాలీగల్ వాళ్ళు మాకు ఈ అవకాశం కల్పించినందుకు నాకు సంతోషంగా ఉంది. మేము ఈ బాండెడ్ లేబర్సే కాదు, చైల్డ్ లేబర్స్ అన్ని లేబర్స్ సంబంధించినటువంటి వాటి పైన కూడా, బాల్య వివాహాల పైన కూడా ఈ కడప జిల్లాను, అనంతపురం హెడ్ ఆఫీస్ మాది, కడప జిల్లాను పనిచేస్తున్నాము. మాకందరికీ సహకారం అందిస్తున్న ఈ గవర్నమెంట్కి మేము రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాము.